అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కరీంనగర్ మార్కెట్ యార్డ్లో వెంకటేశ్వర స్వామి స్వయంభుగా అవతరించినటువంటి ఆలయంలో నెలకొన్నారు. బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కొనసాగేటువంటి బ్రహ్మోత్సవాల్లో చాలా ఉత్సవ కార్యక్రమాలన్నీ కూడా శాస్త్రబద్ధంగా నిర్వహించడం జరిగింది. నిర్వాహకులందరూ కూడా ఘనమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి నిర్వాహకులనే అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది? చాలా ఎప్పట్లాగానే 8వసారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కరీంనగర్లో నెలకొన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమలకి తీసిపోని విధంగా ప్రతి ఉత్సవం జరిగింది అనుకోవచ్చు. ఏమేం చేశారు అసలు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు కరీంనగర్ పట్టణంలోని మార్కెట్ రోడ్లో స్వయంభూగా వెలిచినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు గత 8 సంవత్సరాలుగా ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. ఈ సంవత్సరం కూడా ఆ బ్రహ్మాండ నాయకుని యొక్క బ్రహ్మోత్సవాలు కని విని ఎరగని రీతిలో కరీంనగర్ పట్టణంలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రోజువారీ కార్యక్రమంలో భాగంగా 3వ తేదీ నుంచి రేపు 10వ తేదీ వరకు వారి బ్రహ్మాండ నాయకుని యొక్క వాహన సేవల్లో ఇక్కడి ప్రజలు భక్తితో ముగ్ధులై ఉన్నారు. నిన్న కళ్యాణ ఉత్సవం జరిగింది. ఈరోజు వసంత పంచమి కార్యక్రమం, చక్ర స్నానము, అదేవిధంగా ఇప్పుడు పుష్పాభిషేకం జరుగుతాయి. ఈ రకంగా రోజువారీ కార్యక్రమాల్లో స్వామివారిని మాడవీధుల్లో ఏదైతే కరీంనగర్ వెంకటేశ్వర స్వామి మాడవీధుల్లో రోజు ఒక వాహన సేవా కార్యక్రమం జరిగింది. సింహవాహనము, నిన్న హనుమాన్ వాహనం ద్వారా ఈ రకంగా దేవదేవుడు గరుడ వాహనంపై జరిగితే కూడా ఇక్కడి స్వచ్ఛాన్ని ఏ విధంగా అంటే నిన్న మేము వాహన సేవలో ఉంటే గరుడ పక్షి ఈ యొక్క ప్రాంతంలో తిరిగిపోవడము ఈ గుడి యొక్క విశేషము అంటే దేవుడి యొక్క సత్యము. కాబట్టి ఆ బ్రహ్మాండ నాయకుడు యావత్తు ప్రజానికానికి మంచి జరగాలని లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రేపు కూడా కరీంనగర్ పట్టణంలో పెద్ద ఎత్తున శోభాయాత్ర ఉంటుంది. మార్క్ఫీల్డ్ గ్రౌండ్ నుంచి ఇక్కడి దేవాలయం వరకు ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, ఒక 200 రకాల కళాకారులతో బ్రహ్మాండంగా అక్కడి నుంచి ఇక్కడి వరకు శోభాయాత్ర ఉంటుంది. ఈ సందర్భంగా యావత్ ప్రజలకు తెలియజేస్తున్నాం, రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ దేవుడు కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. మొత్తం మీద మీరు ఎట్లా భావిస్తారు? ఈ దఫా చాలా విశేషమైనటువంటి సేవలు చేయడం జరిగింది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా యొక్క కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు కూడా, కార్పొరేటర్లు అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా పాల్గొనడం జరిగింది. అంటే చాలా మంచి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అంజనన్న కూడా 3వ డేట్ నుంచి 10వ డేట్ వరకు జరిగేటటువంటి ఉత్సవాల్లో రేపు కూడా ప్రజలు అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మొత్తం మీద కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. ప్రస్తుతం మనం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి ఆ గర్భగుడిలో ఉన్నటువంటి స్వామివారిని ఒక్కసారి వీక్షిద్దాం. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు విశేషమైనటువంటి కార్యక్రమాలు, వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి భక్తులు, వాలంటీర్సు పెద్ద ఎత్తున చిత్తశుద్ధితో చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూలతో అలంకరించడం జరిగింది. ప్రతి ఒక్క దగ్గర కూడా ఎలాంటి లోటుపాట్లు రాకుండా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారం ఇక్కడ అన్ని ఉత్సవాలు ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇక్కడ జరుగుతుందో దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మనం చూస్తున్నాం ప్రస్తుతం వెంకటేశ్వర స్వామి ఆలయంలో దాదాపు 500 సంవత్సరాల క్రితం స్వయంభూ అవతారుగా వెలిసినటువంటి ఈ స్వామివారి ఇక్కడే భిన్నమైనటువంటి రూపంలో దర్శనమిస్తారు. ఒక బండరాయికి వెలిసినటువంటి ఆ స్వామివారు ఒక భక్తుని కలలో కనిపించి తను ఇక్కడ వెలిశాను, తనకి ఆలయం నిర్మించమని చెప్పినట్టుగా మనకి
స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. స్థానికులు సైతం ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ప్రతి నిత్యం అంగరంగ వైభవంగా కళ్యాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరిగాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాంటి ఉత్సవాలు జరిగాయో అవన్నీ కూడా ఈ స్వామివారి ఆలయంలో నిర్వహించడం జరిగింది. బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది. చాలా రోజుల నుంచి ఈ వాలంటీర్స్ అందరూ కూడా ఇక్కడే తమ విధులను నిర్వర్తించడం జరిగింది. అమ్మ, మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ చేస్తున్నారు వాలంటీర్గా? 5 సంవత్సరాలు అవుతుంది. అనిపిస్తున్నది? మంచిగా అనిపిస్తుంది. ఏమేం చేసిందమ్మా? సేవలు, పూనాంగి సేవ, మిల్క్, అన్ని సేవలు వస్తాయి. ఆల్రౌండ్ సేవలు అన్నీ చేస్తాం సార్. మేము 5 సంవత్సరాలు అయింది సార్. 5 సంవత్సరాలు బాగా అనిపిస్తుంది సార్. ఇంతకుముందు కూడా పాల్గొన్నారా మీరు వాలంటీర్గా? కొన్నాం ఇంతకుముందు బ్రహ్మోత్సవాలు మొదలుకొని అప్పటి నుండి చేస్తున్నాం ఏదైనా మంచిగా అనిపిస్తుంది. ఒక్కోటికి కానీ దేనికి కానీ వస్తాం, చేస్తాం సేవ. మేము ఎప్పుడైనా మేమా 1500 ఉన్నాం. 1500 ఉన్నాం. చాలామంది ఉన్నాం. స్వామివారి ఆలయానికి సంబంధించి బ్రహ్మోత్సవాల్లో దాదాపు 1500 మంది ఇక్కడ వాలంటీర్స్ సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కొంతమంది భక్తులు సైతం ఉన్నారు. అమ్మ, ఈ బ్రహ్మోత్సవాలు గతంలో హాజరయ్యారా? మీరు బ్రహ్మోత్సవాలు చూశారు అంతకుముందు ఇక్కడ? చూసినాం. ఎట్లా అనిపిస్తున్నారు ఈసారి? బ్రహ్మాండంగా ఉంది. బాగుంది. మీరమ్మా? వచ్చామండి, గతంలో కూడా చాలా బాగుంది. అరేంజ్మెంట్స్ కింద బాగున్నాయి. ఇక్కడ బాగుంది. అన్ని ఉత్సవాలు చేస్తాం. 8 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. మొత్తం మీద ఇటు వాలంటీర్స్, భక్తులు, నిర్వాహకులు అందరూ ఒకటే మాట చెప్తున్నారు. ఖచ్చితంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించారని చెప్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.